నమస్కారం. సమయం రాత్రి 2:19. సో, ఇప్పుడు మన టాపిక్ వచ్చేసరికి ఈ షేక్ సైడ్ రోడ్ అనమాట. సో, ట్రాష్ టాక్స్‌లో ట్రాషే కాకుండా సో, మీకు మంచి ఇన్ఫర్మేషన్ కూడా ప్రొవైడ్ చేద్దామని నా వంతు ప్రయత్నం చేస్తూ మీకు ఈ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తాను. నచ్చితే లైక్ చేసి, షేర్ చేయండి. మరియు మన ఛానల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో, మనం ఇంక వీడియోలోకి వెళ్దాము. సో, ఈ షేక్ సైడ్ రోడ్ వచ్చేసరికి 1971లో కన్‌స్ట్రక్ట్ చేసున్నారు. అండ్ దీన్ని యాక్చువల్లీ స్టార్టింగ్‌లో ద డిఫెన్స్ రోడ్ అని పిలిచేవాళ్ళనమాట. దీని పేరునైతే తిరిగి 1993లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కి మొదటి అధ్యక్షుడైన షేక్ జయద్ బిన్ సుల్తాన్ ఆయన పేరునైతే దీనికి తిరిగి పెట్టడం అయితే జరిగింది. సో, యాక్చువల్లీ దీనికి డిఫెన్స్ రోడ్ అని పేరెందుకు పెట్టారు? అండ్ తర్వాత షేక్ సయద్ రోడ్ కింద అగ్రస్తుడి పేరు ఎందుకు పెట్టారంటే, లైక్ అతను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. ఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అనేవి దీనిలో మొత్తం 7 ఎమిరేట్స్ ఉన్నాయన్నమాట. ఇవన్నీ కలిస్తేనే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అయితది. సో, అందులో మెయిన్ ఎమిరేట్ వచ్చేసరికి అబుదాబి. సో, ఏంటి పిచ్చా నీకు అబుదాబి అంటున్నావు అని అనుకున్నట్లయితే, సో, యూఏఈకి క్యాపిటల్ అబుదాబి అనమాట. సో, తర్వాత మిగిలినవి దుబాయ్, షార్జా, రసల్ ఖైమా అండ్ ఇంకొన్నున్నాయి. వాటి పేర్లు నాకు తెలీదు. మీకు ఐడియా ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్‌లో మీరైతే మెన్షన్ చేయొచ్చనమాట. సో, నేను కూడా తెలుసుకుంటాను. 1971లో కన్‌స్ట్రక్ట్ చేసి దాని పేరుని మార్చింది మాత్రం 1993లో. సో, ఈ రోడ్ ఒక కంప్లీట్ డిస్టెన్స్ వచ్చేసరికి 558.4 కిలోమీటర్స్ అనమాట. సో, ఈ రోడ్‌కి 2 సైడ్స్‌న మనకి పెద్ద పెద్ద బిల్డింగ్స్ అండ్ లైక్ మాల్స్ అండ్ కన్‌స్ట్రక్షన్స్ ఉంటాయి. మనకేంటంటే లైక్ ఈ బుర్జ్ ఖలీఫా, దుబాయ్ మాల్, మాల్ ఆఫ్ ది ఎమిరేట్స్ అండ్ ఫ్యూచర్ మ్యూజియం అండ్ ఇవన్నీ మనకి షేక్ సయద్ రోడ్‌కి పక్కనే ఉంటాయన్నమాట. సో, ఆనుకొని ఉంటాయి. మోస్ట్ ఆఫ్ ది మేజర్ మెట్రో స్టేషన్స్ కూడా మనకన్నీ రైట్ అండ్ లెఫ్ట్‌లో ఉంటాయి 2 స్టేషన్స్. లైక్ ఇలా ఈ రోడ్ ప్రత్యేకత ఏంటంటే లైక్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ రోడ్. సో, మనకి ఇదొచ్చేసరికి అబుదాబి, సౌదీ అరేబియా నుండి స్టార్ట్ అయ్యి లైక్ ఆ బోర్డర్స్‌లో స్టార్ట్ అయ్యి మనకొచ్చేసరికి ఇది రసల్ ఖైమా, ఒమాన్ బోర్డర్స్‌లో ఎండ్ అవుతదనమాట. సో, దీనికి సంబంధించి మనం చెప్పుకుంటూ పోతే ఒక లాంగ్ వీడియోనే మనం చేయొచ్చు. సో, మీకు త్వరలో ఒక మంచి లాంగ్ వీడియోని విత్ గుడ్ అండ్ మంచి ఇన్ఫర్మేషన్‌తో మీ ముందుకు తీసుకొస్తాను. సో, థాంక్ యూ.